అన్నా నమస్తే అన్నా. మీ నమస్తే. పేరేం పేరన్నా? సువాని. ఏ ఊరు అన్నది? దర్శి. అన్నా నిన్న ఇక్కడ దర్శిలో జగన్ సేవ ప్రోగ్రామ్ జరిగింది కదా? జరిగింది. సో ఆ బస్సు ర్యాలీ పైన మీ స్పందన ఏందన్న? అసలు ఎట్లా ర్యాలీ బ్రహ్మాండం జరిగింది. వచ్చేది కూడా మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం. అక్కడెక్కడ బయట అభ్యర్థిని తెచ్చి లోకల్లో పెడితే మేము ఎట్లా ఒప్పుకుంటాం? ఇక్కడ మాకు దర్శిలో లోకల్లో ఉండేది శివ. ఆయన పోయిన ఇంటికి పోయినా అభిమానిస్తాడు. ఆయన దగ్గర అయితే పని చేస్తారని మాకు నమ్మకం ఉంది. సో ఇప్పుడు ఆమె గొట్టిపాటి లక్ష్మి నేను ఈ ఊరు ఆడబిడ్డనది అని చెప్తున్నా. ఈ ఊరు ఆడబిడ్డ అయినా మాకు ఫస్ట్ నుంచి బూచేపల్లి అంటేనే అభిమానం. ఆయన అంటే మేము ఉండేది ఆయన. సో శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయంలో ఉన్నారు? ఇక్కడ ఆయన 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు కదా. ఆయన మీకు ఉదాహరణ ఏమైనా లబ్ధి జరిగింది అంతకుముందు మీ కుటుంబాల్లో కానీ? మేము అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కానీ, అతను ఎమ్మెల్యే చేసినప్పుడు కానీ మా కుటుంబానికి బాగానే చేశారు. వాళ్ళ ఇంటికి మా ఇంటికి వచ్చారు, మా చెల్లెలు మ్యారేజ్కి వచ్చారు. సో ఏదైనా మంచిగానే బాగానే ఉంటుంది. సో ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి నేను మన మీటింగ్ లో ఇక్కడ మేము కూడా మీడియాలో చూసాము, నేను లోకల్ ఆడబిడ్డ నేను ఇక్కడే ఉంటాను అంటున్నారు కదా. ఇక్కడే ఉంటారా? బయట వాళ్ళకి ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా ఛాన్సే ఉండదు. మాకంటే బూచేపల్లి అభిమానం. బూచేపల్లి దగ్గరే పని జరుగుతుందని మా నమ్మకం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్ లో ఎట్లుంది అన్న పరిస్థితి? 50 దాకా వస్తాయి. 150 పైన 150 చిల్లర వస్తాయి. శివ గారు ఇక్కడ లోకల్ పోటీ చేస్తున్నారు. ఆయన అటు గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తారు. గొట్టిపాటి లక్ష్మి ఏం చేస్తుంది? గొట్టిపాటి లక్ష్మి మన భోజనానికి పోతే ఆ ప్లేట్ 100 రూపాయలు డబ్బులు వస్తుందంటామా? ఎందుకన్నా అట్లా? భోజనం వస్తున్నారు, జనం వస్తారు కదా, ఆ 100 రూపాయలు డబ్బులు కూడా వస్తాడు. అట్లేదు వాళ్ళు ఏమో స్వతంత్రంగా తరలి వచ్చారని కూడా చెప్పుకున్నారు. డబ్బులు తీసుకున్న చెప్తారు మొత్తం అంటారుగా, మేము ఒకరు మీరు తీసుకున్న డబ్బులని. ఓకే, అట్లయితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షాలు కాబట్టి ఎలమైన ఆరోపణ చిన్న డబ్బులు తీసుకున్నా చెప్పరుగా. ఇప్పుడైతే కాకపోతే శివప్రసాద్ రెడ్డి గారు లోకలే, మీరే చెప్తున్నారు. ఆమె నేను లోకల్ అంటుంది. లోకల్ అర్థం కష్టపడి వచ్చింది. లోకల్ ఇద్దామని మీ దర్శి వాళ్ళకి ఈయన లోకల్, ఆమె లోకల్. ఏ లోకల్ పూచిపల్లి లోకల్ 15 సంవత్సరం చేయడం వాళ్ళు అయితే ఆమె లోకల్ అంటుంది. అనుకుంటారు టీడీపీ అనుకుంటారు లోకల్ అని. మీ దర్శి ప్రజలు ఏం చేస్తారు? మా దర్శి 30 మీజెట్ వస్తుంది మాకు పూచిపల్లికి. ఇప్పుడు ఆమె లోకల్ అన్నప్పుడు మీరు నమ్మరు ఆమె లోకల్ అట్లా ఇప్పుడు ఆమె లోకల్ అని వాళ్ళ ఆడబిడ్డ వచ్చింది. వాళ్ళు చెప్పుకుంటారు, చెప్పుకొని మేము ఓట్లు జగన్ కాస్తాం ఓట్లు. జగన్ కాస్తాం. శివప్రసాద్ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఆ శివప్రసాద్ రెడ్డి గారి వల్ల మీకు ఏమైనా ఇంతకు ముందు ఎట్లా జరిగింది అని చెప్పి ఆయన మాకు రోడ్లు వేసిండు, స్తంభాలు వేసిండు, బోరింగ్ వేసిండు, ప్రతి ఒక్కటి చేసిండు. టీడీపీ స్తంభాలు వేసి స్తంభాలు కూడా పోయిన వాళ్ళు మహిళ కాడ. టీడీపీ స్తంభాలు కూడా పోయినారు, బాతకుండా వేసిపోయిన వాళ్ళు. పంచాయతీ ఎలక్షన్ అయితే వాళ్ళకి ఎందుకు వస్తా ఓట్లు ఒక్కడి మాకు చేయలేదు. మా ముడుకల కూడా చేయలే మాకైతే. చెప్పిన వాళ్ళు అక్కడ వెళ్ళాలి తెలు. కానీ ఇప్పుడు ఏమొచ్చి నేనే అభివృద్ధి చేసేది ఏం చేసిన వచ్చి ఇప్పుడు ఈ మేడం గారు ఎవరు కొత్త వచ్చారు కదా, హాస్పిటల్ కడతాను, స్కూల్ పెడతాను అంటున్నారు. వచ్చినా అంతే చేసేది పెట్టలేదు. ఎందుకు ఇతర మన ఇంటికి పోయి పని చేసుకుంటాం దగ్గర కాబట్టి. ఆమెతో మనకి కొత్త, మనకి తెలియదామా, మనకేం పరిచయం లేదామా? లోకల్ కాదు, ఇల్లు అయితే ఇల్లు కట్టుకున్నా కూడా ఓట్లు ఇవ్వడానికి లేదు, అవకాశం లేదు. పక్క 150 పైన తగ్గదే ఉంది. మీకు స్కీమ్స్ ఏమైనా వచ్చినాయి? మాకు అన్ని బ్రహ్మాండం వచ్చి మాకు రైతు భరోసా పడ్డాయి, ఆడవాళ్ళు గ్రూప్ డబ్బులు పడ్డాయి, 18 సంవత్సరాలు 40 సంవత్సరాలు డబ్బులు పడ్డాయి, మాకు బ్రహ్మాండం పడ్డాయి.